అమ్మా ఎవరు? అన్నయ్య రారా కూర్చో. నీళ్ళేసానుండు, ఇదిగో తాగు. వదిన పిల్లకాయలు ఎట్టున్నారు, బాగున్నారా? బాగున్నారమ్మా. ఏమ్మా మీ అన్నయ్య వచ్చినాడా? యా మీ ఇంట్లో బియ్యం అయిపోయినాయా లేదా అప్పు కోసం ఏమన్నా వచ్చినావా? ఏమండి కొంచెం గౌరవంగా మాట్లాడండి, ఆయన మా అన్నయ్య, మీకు బావా. సరేలే, ఇక్కడ కొడుతుంది మురికి వాసన, బయట కూర్చోబెట్టి ఏమన్నా ఇయ్యి, ఇంట్లోకి మాత్రం రాని బాకాపో. ఇల్లు అయిందే, నా కోసం మనకి రాసిచ్చి యాడో పొలాల్లో బతుకుతున్నాడు. ఆయన కట్టిన ఇంట్లో మురికి వాసన రాలేదా? ఆయన కాడు వస్తుందా? ఏం నోరులేస్తుందా? నేను మాట్లాడితే కోపం వస్తుందా? ఏం మీ అమ్మ మీ నాన్న చేసేది కూడా వ్యవసాయమే కదా, వాళ్ళ దగ్గర రాదా మురికి వాసన? మా అన్నయ్య దగ్గర వస్తుందా? ఏంటి మా అమ్మ నన్ను గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు? అమ్మా నా వల్ల మీకు గొడవలు వద్దులే అమ్మా, నేను వెళ్ళిపోతానా. అన్నయ్య మా అన్నయ్య చూడు, నీ వల్ల వెళ్ళిపోతున్నాడు. పోతే పోనీలేవే, బాగా చేసాను యాక్షనా. మీరు సూపర్ అండి. మా అన్నయ్య గాడు ఎప్పుడు వచ్చినా ఇలాగే యాక్షన్ చేయండి. నేను ఏడుచా వాడికి ఫోన్ చేస్తాను, వాడి సింపతితో మనకు కావాల్సినవన్నీ పంపిస్తా ఉంటాడు. నా బంగారు భార్యవే నువ్వా? ఏమైందండి అన్నయ్య? అది చూడన్నయ్య, కొట్టేదానికి కూర్చున్నాడా? ఏమన్నయ్య అంత సీరియస్ గా కూర్చుంటున్నావా? ఈ మురికి వాడు సంచి మర్చిపోయాడమ్మా, దానికోసం వచ్చాడు. వస్తే భార్య లాలింపు మొగుడు తాలింపు అనే కథనం చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? అన్నయ్య 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 లేడు, ఏం లేడు, పోండి ఇక్కడి నుంచి. అన్నయ్య మంచితనాన్ని చేతగాంతనంగా మార్చుకొని మీకు అనుకూలంగా మీకు ఇచ్చే విధంగా నాటకాలు ఆడతారా? నీలాంటి చెల్లెలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. పోండి ఇక్కడి నుంచి. ఇంక నుంచి నా ఆస్తుల్లో నీకు ఎటువంటి భాగం రాదు, నేను ఇవ్వను. పోలీస్ స్టేషన్ పోతా. అన్నయ్యలు ఎప్పుడు మంచోళ్ళేనే, నీలాంటి చెల్లెళ్ళు ఉంటే శాడిస్టులు లాగా తయారవుతారు. నీ మాటలు నీ బంగారం లాంటి భావన కూడా ఎన్నెన్నే మాట్లాడినాను కదే. నీ దగ్గర వస్తుంది బుద్ధి లేని మురికి వాసన. ఇంక నుంచి నీ గాలైనా నా వైపు వచ్చిందనుకో, చెల్లెలువని కూడా చూడను. మంచోడు కోపం తెప్పిస్తే ఇట్టే ఉంటది. పోలా అదిరిపోలా